మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 2 మృగములు మనకు కనపడుతున్నాయి. 13వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు సముద్రము నుండి బయటకు వస్తున్న ఒక మృగము. తర్వాత ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు భూమి మీద నుండి బయటకు వస్తున్న మరొక మృగము. నా ప్రియ స్నేహితులారా, బైబిల్ మనకి దేవుని యొక్క ప్రణాళికలను, సాతానుడి యొక్క ప్రణాళికలను కూడా బట్టబయలు చేస్తుంది. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడవు నాయనా. జరగక ముందే నాయనా భవిష్యత్తును తేట తెల్లగా క్లియర్గా బయలుపరిచే దేవుడవు నాయన. భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడవు, స్వాధీనములో ఉంచుకున్న దేవుడవు, సర్వశక్తి గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు. మీ వాక్యం తెరిచి మేము చదువుకుంటుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా దయచేసి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడినట్లు ఈ వాక్య పరిచర్యను మీరు జరిగించుకుని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకరోజు ఒక చిన్న పాప తండ్రితో స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. ఇది బీసీ టైంలో అండి, అంటే బిఫోర్ కరోనా. అప్పుడు స్కూల్స్కి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడైతే ఆన్లైన్లో జరిగిపోతున్నాయి స్కూలింగ్. పాప స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తన స్కూల్ బ్యాగ్ అలా పడేసింది. అమ్మ గమనిస్తుంది, ఏంటి తొందర. స్కూల్ బ్యాగ్ అట్లా పడేసి ఈ పాప స్ట్రైట్గా బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళి బెడ్రూమ్ దగ్గర మోకరించి, అమ్మకు ఇప్పుడు చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏంటి బిడ్డ? బెడ్రూమ్లో పడక దగ్గర మోకరించి ఇక హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఇండియాకి రాజధానిని ముంబైగా చేయండి. ఎందుకంటే నేను టెస్ట్లో ముంబై అని రాశాను. చిన్న పాప దేవుణ్ణి అడుగుతుంది. చిన్నపిల్లల లాంటి విశ్వాసము మనకు కూడా కావాలి ప్రియులరా. ఈరోజు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో నుండి ఈ ప్రపంచంలో ఒక క్రిస్టియన్ క్యాపిటల్ గురించి మనము నేర్చుకోబోతున్నాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఆ మొదటి వచనములో ఒక మృగము సముద్రములో నుండి బయటకు వస్తుంది. దానికి 7 తలలు, 10 కొమ్ములు. ఆ 7 తలలు, 10 కొమ్ములు, ఇక ఆ 10 కొమ్ముల మీద 10 కిరీటములు యోహాను చూశాడు. గమనిస్తున్నారా ప్రియులరా? ఆ 7 తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండను. అంటే ఈ 7 తలలు దేవుణ్ణి దూషించడమే. దేవదూషణ అంటే ఇంగ్లీష్లో బ్లాస్ఫమీ. దేవదూషణ అంటే బైబిల్ ప్రకారంగా మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మానవుడయ్యుండి పాపములు క్షమించే అధికారం కలదని ఒప్పుకోవడం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం ప్రకారంగా మానవుడయ్యుండి నేను దేవుడని చెప్పుకోవడం దేవదూషణ. ఈ 7 తలలు కూడా మనం చూస్తున్నాం దేవదూషణ చేస్తున్నాయి. అవును ప్రియులరా, ఈ మృగము ఒక జంతువు కాదని, ఈ మృగము ఒక రాజ్యం గురించి తెలియచేస్తుందని మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా
మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ 7 తలలు ఏంటి? క్విక్గా మనము ఆ 7 తలలు ఐడెంటిఫై చేద్దాం. ఈ మృగము, యోహాను చూసిన ఈ మృగము, దాని యొక్క శరీరం ఎలా కనపడుతుందంటే అండి, ప్రకటన 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అది చిరుతపులిని పోలి ఉన్నది. దాని పాదములేమో ఎలుగుబంటి పాదములు, దాని నోరేమో సింహపు నోరు. ఈ లిస్ట్ మనకి బైబిల్లో ఇంకెక్కడన్నా కనపడుతుందా? చిరుతపులి, ఎలుగుబంటి, సింహము, ఇట్లాంటి పరిస్థితి మనకి ఎక్కడన్నా బైబిల్లో కనపడుతుందా? ఖచ్చితంగా కనపడుతుంది. ఎక్కడండి? దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో దానియేలు కూడా ఒక దర్శనం చూశాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో, ఇప్పుడు ఆ దర్శనములో సముద్రములో నుండి బాగా గాలి వీస్తున్న టైంలో 4 జంతువులు బయటకు వచ్చినవి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము, మొదటిది సింహమును పోలినది. గమనిస్తున్నారండి? సింహము, కానీ దానికి రెక్కలున్నాయి. పక్షిరాజు రెక్కలు 2 ఉన్నవి. అంటే సింహానికి రెక్కలు ఉండవు, కానీ ఇవేంటంటే సింబల్స్. అందుకే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథాలని ఏమని పిలుస్తున్నారు బైబిల్ పండితులు? అపోకలిప్టిక్ ప్రాఫెసీస్. అంటే సింబల్స్తో. ఇది సింబల్స్ మనకి కొత్త ఏం కాదు. ఏమంటారండి? నేను ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు నేను పట్టుబడ్డాను అనుకోండి, ఏమంటాం? రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. రెడ్ హ్యాండ్ ఏంటి? గమనిస్తున్నారా? మన లాంగ్వేజ్లో ఈ విధమైన మెటఫార్స్, ఈ విధమైన ఈ పోలికలు మనం చూస్తున్నాం. ఒక రోజున ఒక ఆయన అన్నాడు, చాలా కాలం నుండి మీరు సైకిల్ తొక్కుతున్నారండి, ఒక స్కూటర్ ఉంటే బాగుంటుందేమో మీకంటే, అంత సౌండ్ లేదు సార్ అన్నాడు. సౌండ్ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? ఫైనాన్షియలీ సౌండ్ లేదండి. ఇంకొన్నిసార్లు ఆ పాప బాబో చిన్నగా ఉండొచ్చు, కానీ మంచి గంభీరంగా పాట పాడవచ్చు, గంభీరంగా వాక్యం చెప్పొచ్చు మన పిల్లలు. అప్పుడేమంటాము? పెట్ట కొంచెము కూత ఘనము. ఎందుకంటే మనం పెట్టల గురించి మాట్లాడట్లేదు, కూతుల గురించి కాదు మనం మాట్లాడేది. వి మేక్ ఎ సింబాలిజంలో మాట్లాడితే ఈ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? సింబాలిజంలో మాట్లాడటం వలన తక్కువ పదాల్లో ఎక్కువ మనం ఇవ్వచ్చు ఆ కంపారిజన్లో. అవును ప్రియులరా, దేవుడు ఈ బైబిల్లో, ఈ ప్రవచనాల్లో సింబల్స్ ఎందుకు వాడుతున్నారో తెలుసా? ప్రాముఖ్యంగా ఆ సింబలిజంలో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వచ్చు. వి ప్రైజ్ గాడ్. అంత మాత్రమే కాదు, దేవుడు ఎందుకు ఈ సింబాలిజం వాడుతున్నారంటే, సింబల్స్లో ట్రూత్ కెన్ బి ప్రిజర్వ్డ్. సత్యాన్ని చక్కగా భద్రపరచవచ్చు. ప్లెయిన్గా ఇచ్చేస్తే దాన్ని ఎవరన్నా మార్చడానికి అవకాశం ఉంటుంది. తరాలు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు సత్యాన్ని మార్చే అవకాశం ఉన్నది. కానీ దేవుడు ఈ సత్యాలు మన కొరకు ప్రిజర్వ్ చేయాలి, ప్రతి జనరేషన్కి ఉపయోగపడాలి, ఎస్పెషలీ చివరి దినాల్లో జీవించే మనకు. అందుగురించి దేవుడు ఈ సింబాలిజం, 7 ముద్రలు మనం చూసాం ఇంతకుముందు, 7 బూరలు. గమనిస్తున్నారా ప్రియులరా? అట్లాగే దానియేలు గ్రంథంలో ఆ 4 జంతువులు, 8వ అధ్యాయంలో 2 జంతువులు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో అయితే 4 అడవి మృగాలు, సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఇక నాన్ డిస్క్రైబబుల్, ఆ 4వది ఇక మనం వర్ణించలేకపోతున్నాడు దానియేలు. కానీ 8వ అధ్యాయంలో అయితే దానియేలు 2 సాధు జంతువులను చూశాడు. 8వ అధ్యాయంలో మొట్టమొదటిది ఒక పొట్టేలును చూశాడు. 2 కొమ్ములు గల పొట్టేలు.
తర్వాత దానియేలు 8వ అధ్యాయంలో ఇంకొక సాధు జంతువు, ఒక మేకపోతును చూశాడు. ఆ రెండు ఒకదాన్నొకటి ఢీకొంటున్నాయి. అంటే అక్కడ పొట్టేలు గురించి కాదు మాట్లాడేది. బ్రదర్, ఎలా చెప్పగలరు మీరు? అంత గ్యారంటీగా ఎలా చెప్పగలరు? ఒకసారి బైబిల్లోకి వెళ్దామండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యము మనకి సెటిల్ చేసేస్తుంది. ఎందుకంటే దిస్ బైబిల్ ఇది మనకి దీపంగా దేవుడిచ్చారు. మన త్రోవకు వెలుగిచ్చే ఈ క్రైస్తవ జీవితంలో మన త్రోవకు వెలుగుగా ఉన్నట్లు దేవుడు మనకిచ్చారు. ఈ బైబిల్ సత్యం ప్రియులరా. గ్రంథాలకి గ్రంథం ఇది. ఎన్నో గ్రంథాలు వచ్చిపోయాయి, కానీ ఈ గ్రంథము ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని మాటలు కలిగి ఉన్న గ్రంథం ఇది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చూద్దామండి. ఇది దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నాడు. బబులోను రాజ్యంలో బెల్షాజరు పరిపాలన చేస్తున్న టైంలో ఇప్పుడు ఒక పొట్టేలును చూశాడు. ఆ పొట్టేలు ఏంటని కొంచెం ఆలోచిస్తున్న టైంలో గాబ్రియేలు దూత దానియేలుకు క్లారిటీ ఇచ్చేశారండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించున్నదే. దానియేలు పొట్టేలును చూసి ఏదో పొట్టేలు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ద మీడ్స్ అండ్ పర్షియన్స్. ఈ పొట్టేలు ఒక రాజ్యానికి గుర్తుగా ఉంది. ఒక రాజ్యానికి, దానికి 2 కొమ్ములు ఉన్నట్టుగా ఆ రాజ్యానికి 2 భాగాలు ఉంటాయి. మాదీయులు యొక్కయు పారసీకుల యొక్కయు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ చూసి ఒకసారి వరల్డ్ హిస్టరీ చూస్తే మనకు వరల్డ్ హిస్టరీ చెప్పేస్తుంది. మీడ్స్ అండ్ పర్షియన్స్ ఇవి యాక్చువల్లీ 2 దేశాలు, కానీ వారు కలయికగా ఏర్పడ్డారు. ఒక కన్ఫెడరేషన్గా ఏర్పడ్డారు. బంధుత్వం ద్వారా వారు 2 రాజ్యాలు కలుపుకుని బబులోను రాజ్యాన్ని ఓడించారు. బానే ఉంది బ్రదర్. పొట్టేళ్ళు మాది పార్సికుల రాజ్యం గురించి అయితే మరి ఆ మేకపోతే ఏంటి? ఒక కొమ్ముతో ఉంది. మేకలకి 2 కొమ్ములు ఉంటాయి. కానీ దానియేలు 8వ అధ్యాయంలో చూసిన ఆ మేకపోతు ఒక కొమ్మే వేసుకుని ఉంది, ఒక కొమ్ముతో ఉంది. ఎందుకంటే సింబాలిజం కాబట్టి. మరి అదేంటి బ్రదర్? దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనపడుతుంది. దానియేలు 8:21. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, ద కింగ్ ఆఫ్ ద గ్రీక్స్. దానియేలుకి ఈ దర్శనం దేవుడిచ్చేసరికి దానియేలు ఇంకా బబులోనులో ఉన్నాడు. బబులోను పరిపాలన చేస్తుంది. ఇంకా మాదీ పార్సికులు వారు ఉనికిలోనికి రాలేదు, పరిపాలనలోనికి రాలేదు. అసలు ఆ టైంకి గ్రీకులు ఎక్కడో మారుమూలని లైమ్ లైట్లోకి రాలేదు. గమనిస్తున్నారా ప్రియులరా? గాడ్స్ వర్డ్, గ్రంథాలకు గ్రంథం ఎందుకో తెలుసండి ఇది? ఈ పరిశుద్ధ గ్రంథము ప్రవచనాలతో ఉన్నది. లేదు బ్రదర్, వేరే గ్రంథాలు కూడా ప్రవచనాలు ఉన్నాయి, కానీ బైబిల్లోని ప్రవచనాలు నిర్దిష్టంగా, స్పెసిఫిక్గా. వేరే గ్రంథాలు ఉన్నాయి, వారి ప్రవచనాలు ఏంటంటే తగిలితే తగలొచ్చు, లేకపోతే లేదు. కానీ బైబిల్ అలా కాదండి, నిర్దిష్టంగా, ఎగ్జాక్ట్గా. ఓకే, ఆ పొట్టేళ్ళు మాది పార్సికుల రాజ్యాలు, ఆ మేకపోతు గ్రీకుల రాజ్యము. చూడండి. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించినది. గ్రీకులకు మొదటి రాజు ఎవరు? మొదటి ప్రాముఖ్యమైన రాజు ఎవరు? పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు. ఎవరండి? హూ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ నంబర్ 1 కింగ్ ఆఫ్ ద గ్రీక్స్?
ప్రపంచాన్నే ఓడించడానికి ముందుకు వెళ్ళిన ఆ రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. అవునండి, ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించున్నది. అంటే మొదటి రాజు అంటే ద ప్రామినెంట్ కింగ్. ఎందుకంటే ఈ అలెగ్జాండర్ కంటే ముందు ఆయన తండ్రి కూడా ఒక రాజే. ఇంకా రాజులు ఉన్నారు గ్రీకులకు, కానీ ప్రామినెంట్ కింగ్. గమనిస్తున్నారా ప్రియులరా? సో ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కనపడుతున్న ఈ మృగము ఏంటండి? చిరుతపులిని పోలింది, ఎలుగుబంటి పాదములు, సింహపు నోరు. అంటే ఈ రాజ్యాలు ఏది క్రీస్తు పూర్వం నుండి ఉన్న రాజ్యాలకి కనెక్షన్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక వర్డ్ కాంపోజిట్ బీస్ట్. కాంపోజిట్ బీస్ట్ అంటే ఆ రాజ్యాలన్నీ ఇందులో కనపడుతున్నాయి. ఆ రాజ్యాల యొక్క లక్షణములు, ప్రామినెంట్ లక్షణములు ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న ఈ రాజ్యంలో కనపడుతున్నాయి. అవునండి, అందుకే దానికి 7 తలలు. ఆ 7 తలలు క్విక్గా ఆ లిస్ట్ ఒకసారి చూద్దామండి. ఆ 7 తలలు: నెంబర్ 1 ఈజిప్ట్, రెండవది అస్సిరియా, మూడవది బబులోను, నాలుగవది మీడో పర్షియా, ఐదవది గ్రీస్, ఆరవది రోమ్. రోమ్ అంటే రోమ్కి 2 భాగాలు ఉన్నాయి. అవునండి, 2 భాగాలు. మొట్టమొదటి భాగం ఏంటంటే పొలిటికల్ రోమ్, అందుకు పొలిటికల్ రోమ్ 6వది. తర్వాత 7వది రిలీజియస్ రోమ్. ఆ రిలీజియస్ రోమ్నే బైబిల్ పండితులు పేపసీ అని పిలుస్తున్నారు, లేక పేపల్ రోమ్, రిలీజియస్ రోమ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది? రోమరాజ్యం, పొలిటికల్ రోమన్ ఎంపైర్ పరిపాలన చేస్తుంది. సో ఆ 7 తలలు చరిత్రలో ఈ భూమిని వణికించిన ప్రాముఖ్యమైన రాజ్యాలు. వీటికి వెనక ఎవరున్నారు? ప్రకటన 13వ అధ్యాయము 2వ వచనము. ప్రకటన 13వ అధ్యాయము 2వ వచనములో లాస్ట్ పార్ట్. దానికి ఆ ఘటసర్పము బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఘటసర్పం అంటే సాతానుడు. సాతానుడు ఏం చేస్తున్నాడండి? ఈ భూలోక రాజ్యాలని వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు. అవును ప్రియులారా, ఆయా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న ఈ మృగాన్ని మనం గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏంటి ఈ మృగము? మనము 9 లక్షణాలు మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. పోయినసారి మనం కలుసుకున్నప్పుడు 7 లక్షణాలు చూసాం. మొట్టమొదటి జ్ఞాపకం ఉన్నదా? ఎక్కడి నుండి బయటకు వస్తుంది? సముద్రంలో నుండి. రెండవది, దానికి అధికారం ఎవరిచ్చారు? ఘటసర్పము, సాతానుడిస్తున్నాడు. అంటే అది ఒక ఈవిల్ పవర్, ఒక వికెడ్ పవర్. మూడవది, అది దాని వెంట భూనివాసులందరూ వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అంటే భూనివాసులందరూ ప్రకటన 13వ అధ్యాయము 3వ వచనంలో ఎ వరల్డ్ పవర్. తర్వాత 4వది, అది దేవదూషణ చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. 5వది రిసీవ్స్ వర్షిప్, ఆరాధన. ప్రజలు దానికి నమస్కారం చేయాలని, భూజనులందరూ దానికి నమస్కారం చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్లో వర్డ్ వర్షిప్, ఆరాధన చేస్తున్నారు. ఇట్ రిసీవ్స్ వర్షిప్. 6వ పాయింట్, పర్సిక్యూట్స్ గాడ్స్ సెయింట్స్. దేవుని భక్తులను హింసిస్తుంది, నలగొడుతుంది.
తర్వాత 7వ పాయింట్, ఇట్ రూల్స్ ఫర్ 42 months. 42 నెలలు దానికి అధికారము ఇవ్వబడింది. 42 నెలలంటే నెలకి 30 రోజులు చొప్పున. యోహాను బైబిల్ రాయబడిన సాంప్రదాయంలో 30 రోజులు చొప్పున చూస్తే 1260 సంవత్సరాలు దానికి అధికారము. దానికి ఇవ్వబడిన ఆ టైం పూర్తవగానే ఏం జరుగుతుంది? 8వ పాయింట్, రిసీవ్స్ ఎ డెడ్లీ వూండ్. ప్రకటన 13వ అధ్యాయము 3వ వచనము, దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. రిసీవ్స్ ఎ డెడ్లీ వూండ్. దేవుడు ప్రతి మానవునికి, ప్రతి ఇండివిజువల్కి, ప్రతి ఇన్స్టిట్యూషన్కి, ప్రతి రాజ్యానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు, సమయం ఇస్తున్నారు. అవును, మనందరి జీవితాల్లో దేవుడు అవకాశాలు, సమయాన్ని మనకిస్తున్నారు, తలాంతులు ఇస్తున్నారు. దేవుడు మనల్ని లెక్క అడుగుతున్నాడు. పిల్లరా, నువ్వు ఎలా వాడుకుంటున్నావు? దేవుడు నేను లెక్క అడుగుతున్నాడు. నీకివ్వబడిన సమయము, నీకివ్వబడిన తలాంతులు, నీకివ్వబడిన ఆ ఇన్ఫ్లుయెన్స్ దేవునికి నువ్వు లెక్కప్పు చెప్పాలి. పిల్లరా, దేవునికి నేను లెక్కప్పు చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో మనం చూస్తున్నాం ఆ 7 రాజ్యాలు దేవుడు ఏ విధంగా ఒక్కొక్క రాజ్యానికి అధికారం ఇచ్చి వారిని గాడ్ కాల్డ్ ఫర్ అన్ అకౌంట్. మనకు జ్ఞాపకం ఉన్నది ఫస్ట్ కింగ్డమ్, మూడో రాజ్యం ఏంటి? బబులోన్ రాజ్యంలో బెల్షాజర్ జ్ఞాపకం ఉన్నాడా? బెల్షాజర్ ఆ రాత్రి, ఇక అది అక్టోబర్ నెల 13వ తేదీ క్రీస్తు పూర్వము 539వ సంవత్సరం. ఆ రాత్రి బెల్షాజర్ 1000 మంది అధికారులను ఆ బ్యాంక్వెట్ హాల్లో పోగు చేసి, ఇక రాణులతోనూ ఉపపత్నులతోనూ త్రాగుతూ ఉన్నాడు. ఆ టైంలో జ్ఞాపకం ఉన్నది కదా, గోడ మీద రాత ఏంటి? దేవుడు నిన్ను త్రాసులో పెట్టి చూశాడు. గాడ్ హ్యాస్ వెయిడ్ యూ బట్ యు ఆర్ ఫౌండ్ వాంటింగ్. ఏంటో తెలుసండి, ఆ రాత్రే బబులోను రాజ్యము అంతమైపోయింది. అవును ప్రియులరా, ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో 1 నుండి 10 వరకు ఉన్న ఈ మొదటి మృగానికి దేవుడు టైం ఇచ్చారు. ఎంతకాలము? 42 నెలలు, అంటే 1260 సంవత్సరాలు. ఈ 7 తలల్లో, ఈ 7 రాజ్యాల్లో ఏ రాజ్యానికి అంత టైం దేవుడు ఇవ్వలేదు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ ఆఖరి తల, ఈ 7వ తలకు అంత టైం దేవుడిచ్చారు. 1260 సంవత్సరాలు. కానీ ఏమీ మార్పు లేదు, ఏమీ మార్పు లేదు. దేవుడు లెక్క చూసినప్పుడు అది ఘటసర్పంలాగే సాతానుడి యొక్క లక్షణాలతో ఆ రాజ్యము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు ఏం చేశారో తెలుసండి? దానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండనని యోహాన్ రాస్తున్నాడు. ఆ రాజ్యానికి ఒక చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బకి ఆ టైంలో ఉన్న ఆ ప్రజలు చూసి, ఇక ఈ రాజ్యము మళ్ళా తేరుకోదు, విల్ నెవర్ రికవర్. అంత చావు దెబ్బ. కానీ ఇప్పుడు 9వ క్యారెక్టరిస్టిక్ ఏంటండి? 9వ క్యారెక్టరిస్టిక్ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. చావు దెబ్బ తగిలింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రకటన 13:3, అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను. ఆ చావు దెబ్బ, ఆ గండము నుండి బయటికి రాగలిగింది.
ఎందుకు దేవుడు నిన్ను ఆ గండం నుండి తప్పించాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు నీ చుట్టూ ఉన్నవారు చనిపోతే నువ్వు ప్రాణంతో బయటపడ్డావు? గాయములు తగలొచ్చు, కానీ నువ్వు ప్రాణంతో ఎందుకు బయటపడ్డావు? గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఎందుకంటే నీ జీవితాన్ని సరిచేసుకుంటావని. దానికి చావు దెబ్బ కూడా మానిపోయింది. అప్పుడేం జరుగుతుందండి? ప్రకటన 13:3, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండవి. ఎప్పుడైతే ఆ చావు దెబ్బ నుండి మానిపోయిందో, రికవర్ అయ్యిందో, ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి? గర్వం ఇంకా పెరిగిపోయింది, అహంకారం ఇంకా పెరిగిపోయింది. ఇక భూజనులందరూ కూడా అబ్బా, ఈ చావు దెబ్బ నుండి తేరుకోలేదనుకున్నాం, రికవర్ అవ్వదనుకున్నాం. బా, ఆ ప్రజలు ఏమంటున్నారండి? ఏమంటున్నారో చూద్దామండి. ఆ చావు దెబ్బ 4వ వచనము, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దీనితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. గమనిస్తున్నారా ప్రియులరా? ఆ మృగము చావు దెబ్బ మానిపోయింది. అవును ప్రియులరా, ఫైనల్ క్యారెక్టరిస్టిక్ 9 అనుకున్నాం, కానీ బైబిల్ ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము లాస్ట్ వచనములో ఇప్పుడు మరొక 10th వన్, ఈ 10th ఈ ఐడెంటిఫైయింగ్ మార్క్ మనం చూస్తే ఇంకా అది క్లియర్ అయిపోతుంది అనమాట అండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం, బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానం కలదు. ఈ 9 క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం గుర్తుపట్టవచ్చు ప్రియులారా. ఇప్పుడు ఆ 10వ క్యారెక్టరిస్టిక్, 10వ ఆ గుర్తుపట్టే ఆ ఐడెంటిఫైయింగ్ మార్క్ ద్వారా ఇక నీవు క్రిస్టల్ క్లియర్గా ఉండొచ్చు. మనం మరలా కలుసుకున్నప్పుడు ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ ఎవరికి వర్తిస్తున్నాయో మనం చూద్దాం ప్రియులరా. మీరు కూడా ఒక హోంవర్క్గా తీసుకోండి. ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ పెట్టి ఏ రాజ్యానికి వర్తిస్తుంది, ఆ రాజ్యము ఏ ఖండములో ఉన్నది? 6 కాంటినెంట్స్ మనకున్నాయి. ఆ రాజ్యము ఏ ఖండములో? ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, లేక యూరోపా? ఎందుకంటే వరల్డ్ హిస్టరీ మీకు తెలుసు. ఆ మృగం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడు మనకు ముందే బయలుపరుస్తున్నారు, ఎందుకంటే మన జీవితాలను సరి చేసుకుంటామని, దేవుణ్ణి మనం ఆరాధన చేస్తామని, దేవుని రాజ్యానికి మనం సిద్ధపడతామని దేవుడు మనకు బయలుపరుస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. ఎంత చక్కటి దేవుడవు నాయనా, నీ వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నావు ప్రభా. ఇది నీ వాక్యము, జీవం గల వాక్యము. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, మేము ఈ విషయాలు గ్రహించి సత్యములో నడిచినట్లు, సత్యములో ప్రతిష్ఠింపబడినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.